నమస్కారం, న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగాను గుర్తుండిపోయే ఈవెంట్ గా మార్చుకుందామంటూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. తన ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్న మోదీ ప్రజలకు కూడా అలాగే చేసి ట్వీట్ షేర్ చేయాలని సూచన. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్యం సాధించడంపై స్పందించిన సీఎం చంద్రబాబు, ప్యారిస్ లో మన హాకీ జట్టు అద్భుత విజయం నమోదు చేయడం సంతోషం కలిగించిందని వెల్లడి. వరుసగా రెండో పర్యాయం ఒలింపిక్ క్రీడల్లో కాంస్యం సాధించడం పట్ల సీఎం అభినందన. ఏపీలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహణ. పెట్టుబడిదారులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చ. విజయవాడ BRTS రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు వల్ల 2 మృతి. ఆర్తనాదాలతో మిన్నెంటిన మృతుల బంధువులు. ఆర్టీసీ బస్సును స్టేషన్ తరలించిన పోలీసులు. స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్నందున హర్ ఘర్ తిరంగాను గుర్తుండిపోయే ఈవెంట్ గా మార్చుకుందామంటూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను, మీరు కూడా అలాగే చేయండి. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను harghar-tiranga.com లో షేర్ చేయండి అని మోడీ ట్వీట్ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్యం సాధించి యావత్ దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో మన హాకీ జట్టు అద్భుత విజయం నమోదు చేయడం సంతోషం కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. వరుసగా రెండో పర్యాయం ఒలింపిక్ క్రీడల్లో కాంస్యం సాధించడం పట్ల అభినందనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. దేశానికి ఇవి సువర్ణాక్షరాలని అభివర్ణించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి పర్యటన ముగిసిన తర్వాత ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లనున్నారు. వైఎస్ జగన్ ఎందుకు బెంగళూరు వెళ్తున్నారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. అయితే 3-4 రోజుల పాటు అక్కడే బస చేయవచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా అధికారం కోల్పోయిన తరువాత జగన్ పదే బెంగళూరు వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదివరకు 2 సార్లు జగన్ బెంగళూరు వెళ్లి రావడం గమనార్హం. ఇదిలా ఉంచితే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి చెందిన స్థానిక సమస్యల ప్రజాప్రతినిధులతో కొందరిని బెంగళూరు క్యాంపునకు తరలించిన విషయం తెలిసిందే. ఏపీలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో భేటీ అయ్యారు. రియల్ టైం గవర్నెన్స్ ను మరింత మెరుగ్గా రూపుదిద్దాలని అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన కోసం దేశంలోని టాప్ 10 మంది పారిశ్రామికవేత్తలతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇన్నోవేషన్ సెంటర్లో ప్రోత్సాహకాలు అందించి స్టార్టప్లకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని మరింత మెరుగుపరచాలని మంత్రి నారా లోకేష్ అన్నారు.
తిరుపతి పరిశ్రమ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు విడిభాగాలు తయారు చేసే యూనిట్లను నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీ కార్యదర్శి సౌరభ్ గౌడ్, ఎండి ఏపీటీఎస్ రమణారెడ్డి, కమ్యూనికేషన్ డైరెక్టర్ డి వెంకటాచలం, ఐటీ జాయింట్ సెక్రటరీ సుజిత్ సింగ్ తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. Parent teacher meeting, quarterly meeting, we are going to mandate it. It's going to be a celebration of sorts across the state. That's the first aspect. Secondly, KGBV students are going to appear to CBSE exams. So a lot of preparatory work needs to happen. So మన పిల్లలు CBSE ఎగ్జామ్స్కి అటెండ్ అవుతే మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది. అదేవిధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. దానికి కావాల్సిన పోస్ట్ అన్ని కూడా ఫిలప్ చేయమని చెప్పారు. అదేవిధంగా ఈ మన ప్రీ ఫైనల్స్, సెమీఫైనల్స్, యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించాలి. సో దట్ ఎవరికైనా సెపరేట్గా ఇంటర్వెన్షన్ కావాలంటే వాళ్ళకి ఇచ్చేదట. ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ ఇప్పుడు CBSE ఎగ్జామ్స్కి వెళ్తున్నాయి సార్. గత ప్రభుత్వం అనాలోచిత వల్ల 1000 స్కూల్స్ అని యూనిలాటరల్గా చేశారు సార్. దాన్ని మేము అసెస్ చేసుకున్నాం. ఏ దగ్గరనే ముందర ఈ ప్రయారిటీగా తీసుకుని CBSE NCERT టెక్స్ట్ బుక్, CBSE కరికులం స్టూడెంట్స్ CBSE ఎగ్జామ్స్కి వెళ్తున్నారు సార్. So that is going to be a big priority in all KGBV model schools, residential schools are going to go for CBSE examination for the first time. So చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఒక పిల్లోడు పొరపాటున ఫెయిల్ అవుతే జీవితాంతం చాలా బాధపడతారు. అది జరగకుండా చాలా జాగ్రత్తగా హోంవర్క్ చేసుకుని మనం వెళ్ళాలి. ఈ రెండు మా సైడ్ నుంచి చిన్న ప్రయారిటీ. థ్యాంక్ యూ. విజయవాడ నగరం BRTS రోడ్ లో మధురానగర్ వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగిపోయిన ఆర్టీసీ బస్సును తీసుకువెళ్లేందుకు BRTS రోడ్ లోకి వచ్చిన మరో బస్సు రివర్స్ చేసి వెనక్కి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బొడమేర మధ్య కట్టకు చెందిన వంగర అప్పారావు ఫౌండరీ వర్క్ చేసేవారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. ప్రతిరోజు సాయంత్రం BRTS రోడ్ లో వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈయన అక్క కొడుకు నేతాజీ కాలనీకి చెందిన కోల సత్యబాబు ఆటోనగర్ లో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు. గురువారం సాయంత్రం సత్యబాబు పని త్వరగా అయిపోవడంతో మావయ్య అయిన అప్పారావుకు ఫోన్ చేసి BRTS రోడ్లో కలిశారు. రాత్రి 8:30 సమయంలో మధురానగర్ వంతెన ఎదురుగా రోడ్డు దాటుతున్నారు. BRTS రోడ్డు మధ్య భాగంలో ఉన్న నో వెహికల్ జోన్లో నడుస్తుండగా రివర్స్ చేసుకుని వస్తున్న ఆర్టీసీ బస్సు వీరిద్దరిని ఢీకొంది. అప్పారావు బలమైన గాయాలతో అక్కడికక్కడే చనిపోగా సత్యబాబు తల చింద్రమైంది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటికే డ్రైవర్ బస్సు దిగి పారిపోయాడు. అనుమతులు లేకుండా రోడ్డు మధ్యలోకి బస్సు ఎలా వస్తుందంటూ ప్రజలు ప్రశ్నించారు. ఇంతలో పోలీసులు వచ్చి అతి కష్టం మీద ప్రజలకు నచ్చచెప్పారు. మృతుల బంధువులు కావడంతో కుటుంబకుల ఆర్తనాదాలు మిన్నంటాయి. తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును గుణదల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు గుణదల పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు పంపించారు బస్సుని? చెప్తున్నా మా మేనల్లుడు కనిపించింది. ఆయన అత్త డాడీ అత్త డాడీ అత్త డాడీ ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని మీరు అప్పటికప్పుడు స్పాట్ లో బాడీని, డెడ్ బాడీని ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఎవరు ఇచ్చారు? రెండు ప్రాణాలు పోయి దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? బాడీ తీయడానికి ఎందుకు తీశారు దాన్ని స్పాట్ లో? ఈ ప్లేస్ లోకి ఎవరు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో తుమ్మపూడి గ్రామంలో పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది ముమ్మరంగా పారిశుద్ధ పనులు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో మురుగు కాలువలు పూడుకుపోయి వర్షాలు పడినప్పుడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో పంచాయతీ అధికారులు జేసీబీతో మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు
బ్లీచింగ్ పౌడర్ చల్లి సోడియం హైపోక్లోరైడ్ ద్రవాన్ని పీచికారీ చేశారు. అదేవిధంగా గ్రామంలో గత 5 రోజులుగా ప్రత్యేక వైద్య బృందంతో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. కొండపల్లి పట్టణం మత సామరస్యానికి వేదికగా నిలిచిన తన ప్రాముఖ్యతను చాటుకుంది. పక్కపక్కనే జెండా చెట్టు ఆవిష్కరణ, సాయినాథుని ఆలయం శంకుస్థాపనతో మత సామరస్యం వెల్లివిరిసింది. కొండపల్లి బి కాలనీ సెంటర్లోని ఈఎస్ఐ ఆసుపత్రి పక్కన ముస్లిం సోదరులు జెండా చెట్టు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పక్కనే షిరిడి సాయినాథుని గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అన్న ప్రసాదాలు వితరణ గావించారు. 2 కార్యక్రమాలను హిందువులు, ముస్లింలు అందరూ కలిసి సోదరభావంతో నిర్వహించుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా అన్నదానం చేశారు. సాయిబాబా గుడి నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అల్తాఫ్ బాబా తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆయన ఆదేశాలకు మేరకు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నామని తెలిపారు. హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా దర్గా నిత్య అన్నదానం కొద్ది దూరంలో ఉన్నది కనుక బాబావారి పేరున నిషామి జెండాను ఇక్కడ ఏర్పాటు చేశామని తెలిపారు. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలు బాగుండాలని అల్తాఫ్ బాబా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు. మేమంటూ ఇక్కడ రోజు వస్తూ ఉంటాం, వస్తాం. బాబా గారి ఆశీస్సులు మాకు కూడా అవసరం. అందరూ బాగుండాలి. లోక కళ్యాణం కోసం వారందరూ ఎంతో చేశారు. ఈ లోక కళ్యాణం కోసమే అందరూ బాగుండాలని వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో బాబా గారి శిష్యులుగా మేము కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మంచి ఇక్కడ నిర్మించే మందిరం ఎలా ఉండాలంటే కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒక సందర్శనకు వచ్చే విధంగా, పక్కనే చెరువు ఉంది, కొండలున్నాయి, చరిత్ర కలిగిన కొండపల్లి కాబట్టి ఈ నిర్మాణం అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయాలని చెప్పి కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేరున నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనంతా మీరందరూ కూడా కృషి చేయాలని మేము కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. నిర్మాణానికి ఎటువంటి కృషి చేస్తారండి? అన్ని విధాలుగా నేను నిన్న పొద్దున్న నాకు చెప్పినప్పటి నుంచి ఇక్కడ ప్రతి చిన్న కార్యక్రమం కూడా దగ్గరుండి నేను కనీసం టిఫిన్ కూడా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను. రాత్రంతా కూడా ఇక్కడే జాగారం చేశాను. బాబా గారు ఆయన అన్నదానం అంటే చాలా ఇష్టం. గురువారం అందులో ఇంకా చాలా ఇష్టం. ఇవాళ గురువారం అన్నదానం. బాబాలు ఎవరైనా కానీ అన్నదానానికి చాలా ఇష్టపడతారు కాబట్టి నేను కూడా షిరిడి వెళ్ళాను. షిరిడిలో వారు నమాజ్ చేసిన మసీద్ కానీ వారు చదివినటువంటి ఖురాన్ కానీ అక్కడే లోపల అబ్దుల్లా షా దర్గా కూడా ఉంది. ఆ సందర్శన కూడా చేశాం. బాబా ఆశీస్సులు మన గ్రామానికి మన రాష్ట్రానికి అవసరం. బాబా ఆశీస్సులతో మన దేశం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే బాబా గారి సేవ కోసం మా యొక్క పూర్తిగా సేవలో ఏ విధంగా సరే చేయడానికి మనం సిద్ధంగా. సాయిరామ్. ఇబ్రహీంపట్నం మండలంలో ఫస్ట్ సాయిబాబు తీసుకొచ్చింది కొండపల్లి కొండపల్లి వాళ్ళం. అయితే ఇప్పటికే కట్టి 32 ఏళ్ళు అయింది. అయితే రోడ్డు పెరగడం వల్ల గుడి స్థలానికి ఇట్లా వస్తే అల్తాబాబు గారిని అడిగితే ఆయన పుణ్యం అంట మాకు స్థలం శాంక్షన్ చేస్తారు.
ఎమ్మెల్యే గారు కూడా చెప్పారంట. ఆయన బాబా గారికి ఆయన సమక్షంలో జరగాలని ఈ రోజు మేము మంచి తారీఖు పెట్టి గురువారం నాడు శంకుస్థాపన చేస్తాము. హ్యాపీగా మాకు మాత్రం, ఎందుకంటే షాబుకారి బాబా అంటే కూడా మాకు బాగా ఇష్టం. ఫస్ట్ నేను ఆ షాబుకారి బాబే నాకు ఎక్కువ, తర్వాత సాయిబాబా గారు వచ్చారు. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను అనమాట మళ్ళీ. అందుకే నేను మా ఇంట్లో కూడా షాబుకారి బాబా ఫోటో ఉంటుంది. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ఆయన పేరు తెలుసుకున్న తర్వాతే నేను బాబా గారి పేరు తెలుస్తా. తర్వాత ఇప్పుడు బాబా గారు ఎక్కువ అయిపోయారు కాబట్టి ఈ ముగ్గురు దేవుళ్ళు అంటే ఆ ప్రభు కూడా ఉంటాడు పక్కన. అందుకని అంటారు బాబా గారు సప్తమాల కేక్ అని. ఓ రోజు ఎంత బాబు గారు ఏం చెప్తున్నారంటే ఉరికాయ బాబు సాయిబాబా మీ బాబా మా బాబా అందరూ ఒకటే అన్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం ఉంది. ఈ రోజు మంచిగా బాబా గారు కొత్త బాబా గారి పుణ్యం అంట, ఆ షాబుకారి బాబా పుణ్యం అంట, సాయిబాబా పుణ్యం అంట హ్యాపీగా శంకుస్థాపన చేస్తాం. అలాగే ఇంకా ముందుకు తొందరగా పూర్తి అవ్వాలని అల్తాబాబు గారు మాకు చాలా హెల్ప్ చేస్తా అన్నారు. మీకు ఎందుకు నేను ఉంటా, మీకేం భయం లేదు, మీరు ముందు నడండి వెనకనే ఉంటా అన్నారు. చాలా హ్యాపీ. ముందు మీ అల్తాబాబు గారికి ముందు మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే కొండపల్లి సామాన్యంగా ఎవరు రారు, అలాంటిది వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా కాలువలు పూడిక తీయాలని, అయినా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వర్షపు నీటి నిల్వలతో వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున మెరుగైన పారిశుద్ధ చర్యలు చేపట్టాలని, ఎటువంటి అశ్రద్ధకు తావేయకూడదని ఆదేశించారు. 4వ డివిజన్ ఏపీఐఐసి కాలనీ సమస్యలు పరిష్కరించేందుకు ఆయన ఆటోనగర్ పరిసరాలు కాలనీ వీధుల్లో పర్యటించారు. కాలనీ నుంచి ఆటోనగర్ మీదుగా గుంటతిప్పకు వెళ్లే డ్రైన్లు పూడిపోయాయని వెంటనే తీయించాలని సంబంధిత ఆటోనగర్ అధికారులను ఆదేశించారు. వర్షపు నీటి నిల్వలతో వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ఎటువంటి అశ్రద్ధకు తావీయకూడదని ఆదేశించారు. తరువాత కాలనీలోని కంపోస్టు ప్లాంట్లను, హైటెన్షన్ రోడ్, నాగ్ కళ్యాణ మండపం రోడ్డును పరిశీలించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, గొల్లపూడి నాగేశ్వరరావు, రెడ్డి రాంబాబు, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, సిటీ ప్లానర్ ప్రసాద్, వైద్య అధికారిని రత్నవల్లి, ఇతర అధికారులు సృజన, జుబిన్, చిరణ్ రాయ్, జి సామ్రాజ్యం పాల్గొన్నారు. కేరళ రాష్ట్రంలోని వాయనాడ్లో జరిగిన ప్రకృతి విపత్తుకు దేశం మొత్తం చలించిపోయిందని సిపిఐ నాయకురాలు అక్కినేని వనజ వ్యాఖ్యానించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందని, వాయనాడ్ బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేరళ రాష్ట్రంలోని వాయనాడ్లో జరిగిన ప్రకృతి విపత్తుల్లో బాధితులుగా మారిన వారికి తమ వంతుగా అండగా నిలిచేందుకు సిపిఐ పార్టీ ముందుకు వచ్చింది. ఈ మేరకు విజయవాడలో వివిధ వర్గాల నుంచి సేకరించిన నిత్య అవసరాలు మరియు వస్తువులు, దుస్తులను కేరళకు పంపించారు. హనుమాన్పేటలోని దాసరి భవన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కినేని వనజ, ముప్పాల నాగేశ్వరరావులు మాట్లాడుతూ వాయనాడ్లో జరిగిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది నిరాశ్రయులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, బాధితుల సహాయార్థం సిపిఐ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు తోడుగా నిలబడవలసిన ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేరళ రాష్ట్రంలో వయనాడు ప్రాంతంలో జరిగినటువంటి ఘోర విపత్తుకి, ప్రకృతి వైపరీత్యం వలన వందలాది కుటుంబాలు చాలా నిరాశ్రయులైనారు. మొత్తం సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి, ఎక్కడ ఇల్లు వాకిలి ఏమీ లేకుండా కూడా పోయినటువంటి పరిస్థితిలో ఆ దుర్ఘటన మొత్తం దేశం అందరినీ కూడా కలిచివేసింది. వారిని ఆదుకోవటానికి, వాళ్ళకి సహాయపడాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి సిపిఐ తరఫున కొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే ఇట్లాంటి సేవా సంస్థలు ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సేవా దృక్పథంతో సహాయం అందించే వాళ్ళు అందరి దగ్గర నుంచి కూడాను దాదాపుగా లక్షలాది రూపాయలతోటి 10 క్వింటాల్ పైగా బియ్యము, 11 క్వింటాలు బియ్యము, అలాగే 800 పైగా చీరలు, అన్నీ చాలా మంచి మంచి చీరలు, దుప్పట్లు, లుంగీలు, అక్కడ కేరళ వాళ్ళకి కొంచెము అండర్ గార్మెంట్స్ అవసరం అని అంటే అవి కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఒక వెంకటరమణ పౌల్ట్రీస్ లిమిటెడ్ వారు 50,000 రూపాయలు ధన సహాయంతో ఒక 500 ప్లేట్లు, 500 గ్లాసులు కూడా తీసుకున్నాము. ఒక ప్రముఖ విద్యా సంస్థ 300 దుప్పట్లు, 300 చీరలు, 300 లుంగీలు ఇవ్వడం జరిగింది. ఇలా ఇంకా కొంతమంది మంగళగిరి నుంచి హ్యాండ్లూమ్స్ వాళ్ళు కూడా దాదాపుగా ఒక 100-150 చీరల దాకా వాళ్ళు, అలాగే ఇంకా కొంత ధన సహాయం చేస్తే ఆ డబ్బులతో కూడా
ఒక దాదాపు 400 చీరలు కూడా కొనడం జరిగింది. ఇట్లా మొత్తం అన్ని ప్రాంతాల నుంచి మా సీనియర్ పార్టీ నాయకుడు సూర్యదేవర నాగేశ్వర గారు అమ్మాయి కోమలి ఆ ప్రాంతంలో రాగి మాల్ట్, రైసు, ఆయిల్. మిత్రులందరికీ నమస్కారం. వాయనాడ్ దుర్ఘటన భారతదేశంలో ఉన్న ప్రజలనే కాకుండా యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కదిలించింది. ఎన్నో ఇంతకన్నా పెద్ద ఘటనలు ఉన్నాయి కానీ కొండ చర్యలు, అపారమైనటువంటి జలపాతం ఏకకాలంలో ఈ విధ్వంసానికి కారణమై ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రం ఇవాళ శ్మశాన వాటికని తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దానికి ఇతోధికంగా తోడ్పడాల్సిన మోడీ ప్రభుత్వం దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఈ రాజకీయ దుర్బలత్వానికి నిదర్శనం. మరి ఈనాడు కేరళ సర్కార్, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ రంగ ప్రముఖులు, వ్యాపార సంస్థలు అందరూ కూడా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సహాయపడటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి సిపిఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఒక సాధనంగా ఉపయోగపడి వాటిని సమీకరించి ఈరోజు అక్కడికి పంపే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, వనజ గారు, అలాగే మరి శంకర్ గారు, కోటేశ్వర గారు, మరి పక్కన గుంటూరు జిల్లాలో అజయ్ కుమార్ గారు, మాల్యాద్రి గారు, ఇంకా అనేక మంది వీటిని సేకరించడంలో ఎంతో శ్రమ చేశారు. మరి ఈ సందర్భంగా మా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వర్ గారు వీరందరూ కూడా మరి ఈరోజు వీటిని వాయనాడుకి పంపిస్తున్నాం. మా విద్యార్థి నాయకులు వీటిని తీసుకొని వెళ్తున్నారు. ఒక విపత్తు సంభవించినప్పుడు ఆంధ్ర రాష్ట్ర క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు వస్తాయని నమ్మించి కొరగాని కార్తీక్, రూపేష్ అనే వ్యక్తులు క్రిప్టో ఇంపల్స్ అనే టెలిగ్రామ్ ద్వారా ₹1,00,000 వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 8 నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి కార్తీక్ ను, రూపేష్ ను నిలదీశామని కానీ స్పందించలేదన్నారు. అడిగిన వారిని గ్రూప్ లో బ్లాక్ చేయడం, అడిగితే డబ్బులు రావని చెబుతున్నారని తమకు న్యాయం చేయాలని కోరారు. క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు వస్తాయని నమ్మించి కార్తీక్, రూపేష్ అనే వ్యక్తులు ₹1,00,000 వసూలు చేసి మోసం చేశారని సిహెచ్ విజయ్, వి రమేష్, టి రామ్మోహన్ రెడ్డి, మణికంఠ అనే బాధితులు మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చిట్టినగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ బాధను వెళ్లబోసుకున్నారు. టెలిగ్రామ్ యాప్లో క్రిప్టో ఇంపల్స్ పేరుతో గ్రూప్ను ఏర్పాటు చేయగా స్నేహితుల్ని నమ్మి గ్రూప్లో చేరి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు కట్టి మోసపోయామని అన్నారు. 8 నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి కార్తీక్ను, రూపేష్ను నిలదీశామని కానీ స్పందించలేదన్నారు. అంతేకాక అడిగిన వారిని గ్రూప్లో బ్లాక్ చేయడం, అడిగితే డబ్బులు రావని చెబుతున్నారని అన్నారు. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశామని ఏదో ఒకటి చెబుతున్నారని అన్నారు. గ్రూప్లో నిలదీస్తుంటే ఎందుకు బ్లాక్ చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటాడి మరీ ఇన్వెస్ట్ చేయించి మోసం చేశారని, అసలు ఓనర్ ఎవరో చెప్పాలని నిలదీశారు. నేనే సీఈఓ అని రూపేష్ చెప్పినందువల్లే స్నేహితులు నమ్మి ఇన్వెస్ట్ చేయడం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లో అబ్రాడ్ వెళ్లిపోవడానికి కార్తీక్ ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం ఉందని, అతని పారిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దేని కారణంతో డిలీట్ చేస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. మీరు గ్రూప్ అడ్మిన్స్, ఓనర్స్ మీరే అయినప్పుడు ఒకవేళ అదే క్రిప్టో ఇంపల్స్ లో ఇది ఏ ప్రో గురించి మాట్లాడుతుంటే ప్రతి ఒక్క అకౌంట్ డిలీట్ చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు డిలీట్ చేస్తున్నారు? మీ దగ్గర జెన్యూనిటీ ఉంటే మీరు ఎందుకు డిలీట్ చేస్తున్నారు? దాని గురించి మాట్లాడట్లేదు. అక్కడేమో ఒరిజినల్ ఇదే నేనే రన్ చేశాను, నేనే ఓపెన్ చేశాను అని చెప్పి ఇదిగోండి నేనే ఈ ఏఎస్ ప్రో, నేనే ఓనరు, నేనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ గ్రూప్ లోనే చేశాడండి ఇది. ఇప్పుడు మాకు అడుగుతుంటే నాకు సంబంధం లేదు, అదేదో దేనికో సంబంధించింది, నేను ఆ ఓనర్ నేను కాదు, అతన్ని అడగండి అంటానండి. సరే అతను డీటెయిల్స్ ఇమ్మంటే అతని డీటెయిల్స్ టెలిగ్రామ్ ఐడి ఒకటి ఇస్తాడు. అతని దగ్గర పాస్పోర్ట్ ఉందని చెప్తాడు కానీ పాస్పోర్ట్ బయట పెట్టాడు. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన ప్లాట్ఫామ్ లో నా అకౌంట్ లో అండి 50 లక్షలు ఉన్నాయండి. నేను అకౌంట్ త్రూ ఇచ్చాను, క్యాష్ త్రూ ఇచ్చాను, అంటే ఒకేసారి కాదు, వివిధగా ఒకసారి 20 లక్షలు, ఒకసారి 23 లక్షలు. దానికి అగ్రిమెంట్ ప్రూఫ్ కూడా ఉందండి. అగ్రిమెంట్ ప్రూఫ్ నేను బయట పెడుతుంటే ఇది నేను పెట్టింది కాదు,
లేకపోతే ఇది చెల్లదు అని చెప్పి భయపెడుతున్నారు. అందుకే నాకు ఒరిజినల్ అగ్రిమెంట్ నేను సేఫ్ గా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకున్నా, నేను కోర్టులో బయట పెడతాను. అతనే రూపేష్ సిఇఓ అండ్ ఓనర్స్, అది నా కంపెనీయే, నా కంపెనీ కాబట్టి ఇన్వెస్ట్ చేయని చెప్పి నాకు చెప్తారండి. నేను దాన్ని బేస్ చేసుకుని అది నేను రాపించుకుని నేను ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు దాకా ఏం లేదండి, మరి ఉంటదండి, ఒత్తిడి అయితే ఉంటది. టోటల్ గా అమౌంట్ ఎంత ఉంటుంది ఏదండి? టోటల్ గా మీ ద్వారా ఏదైతే చూస్తున్నారో వాళ్ళ ద్వారా ఎంత అమౌంట్ 65 లక్షల దాకా వెళ్ళి ఉంటుందండి. 65 లక్షలు 80 15 టోటల్ 80 లక్షల దాకా ఉంటుంది. దీనికి సంబంధించిన పెద్ద పెద్దలు కూడా ఉన్నారండి, నేను పేర్లు చెప్పలేను ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాను. నేను రమేష్ అండి, నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను. ఎప్పుడైతే నాకు ఇలా డిస్కషన్స్ ఇలా జరిగి అతను వచ్చి నాతో మాట్లాడి సేమ్ ఇదే విధానంలో చెప్పాడు నాకు కూడా, ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఇలా ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పి. సో నా దగ్గర కూడా సమ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ గా తీసుకున్నారు. ఏదైతే నేనైతే ఫుల్ గా క్యాష్ పరంగానే ఇచ్చాను. నాకు ఇచ్చినట్టు 2 ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఏ అయితే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ మా లాయర్కి కూడా సబ్మిట్ చేసాము. సో ఫర్దర్ డిస్కషన్ కోసం చూస్తున్నాము. అండ్ ఇందులో మాకు వినిపించే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ రూపేష్ అనే వ్యక్తి ఆల్రెడీ అబ్రాడ్ కి వెళ్ళిపోయాడు అని చెప్పి బాగా వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజం ఏంటి అనేది ఇంకా ముందు చూడాలన్నమాట. దీనికోసం ఒకసారి మేము కూడా సైబర్ క్రైమ్ వాళ్ళని అప్రోచ్ అయ్యి అసలు ఏంటి అతను ఉన్నాడా లోకల్లో, లేకపోతే మాకు వచ్చిన రూమర్ అనేది నిజమా కాదా అని తెలుసుకుందాం అని చెప్పి అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ఘ తిరంగాను గుర్తిండిపోయే ఈవెంట్ గా మార్చుకుందామంటూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. తన ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్న మోదీ ప్రజలకు కూడా అలాగే చేసి ట్వీట్ షేర్ చేయాలని సూచన. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్యం సాధించడంపై స్పందించిన సీఎం చంద్రబాబు, ప్యారిస్ లో మన హాకీ జట్టు అద్భుత విజయం నమోదు చేయడం సంతోషం కలిగించిందని వెల్లడి. వరుసగా 2వ పర్యాయం ఒలింపిక్ క్రీడల్లో కాంస్యం సాధించడం పట్ల సీఎం అభినందన. ఏపీలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహణ. పెట్టుబడిదారులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చ. విజయవాడ BRTS రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు వల్ల 2 మృతి. ఆర్తనాదాలతో మిన్నెంటిన మృతుల బంధువులు. ఆర్టీసీ బస్సును స్టేషన్ తరలించిన పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.